స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ముచ్చిలవాడ గ్రామాన్ని నువ్వు ప్రేమించావు. ఇక్కడ విధవరాలు అనేక మంది భర్తలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వారికి ఆదరణ, అండ నీవే, ఆశ్రయము నీవే, కోట నీవే. వారు ఎంతో కష్ట స్థితిలో ఇంట్లో పురుషుడు లేకుండా తండ్రి కాయ కష్టం చేసి బ్రతుకుతున్నారు. అడవుల్లో, తుప్పల్లో, పొదల్లో, కొండల్లో, చీకటిలో, రాత్రి వేళల్లో, క్రూర మృగాల్లో, సర్పాల మధ్య, క్రూర జంతువుల మధ్య, అడవి పందుల మధ్య తమ జీవనోపాధి కోసం పొలాలు కాచుకుంటూ అడవిలో ఉండి జీవిస్తున్నారు. ఆ స్త్రీల మీద నీ దయ చూపించు తండ్రి. ఆ స్త్రీలకు ఉన్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నాయన. ఈ ముచ్చిలవాడిని దీవించు తండ్రి, ఆశీర్వాదకరంగా చేయండి. శామ్యూల్ రెడ్డిని, తన భార్యని, తన కుమారుణ్ణి, తన రక్త సంబంధ తల్లిదండ్రులని, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకో. వారందరూ కలిసి ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత గాలి దుమ్ము వచ్చినా, ఎంత శ్రమ అయినా కూడా
మేము చెడు 10 గంటలకల్లా వంటలన్నీ చేసేసుకున్నారు. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. ఆ బలము నీదే ప్రభువా, ఆ శక్తి నీదే తండ్రి. నాయన పరిశుద్ధాత్మ దేవా, మీరు వారికి తోడుగా ఉండండి ప్రభువా. వారిని కనికరించండి నాయన. రాబోయేలా చిగురించేలా చేయండి తండ్రి, పుష్పించేలా చేయండి తండ్రి. షారోను గులాబీలు దయచేయండి, సువాసన దయచేయండి. సాంబ్రాణి సువాసన దయచేయండి. నిమ్మగడ్డి అగరు సువాసన వారి జీవితంలో దయచేయండి. ఆర్కెస్ట్రా వారు అడ్డతీగల నుంచి ఎంతో దూరం నుంచి వచ్చారు. ఆ యవనస్తులిద్దరిని ఒలీవ చెట్ల వల్ల మీరు ఆశీర్వదించండి. ఈ గుర్తేడు ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల ఆకుమామిడి కోట నుంచి వచ్చిన ప్రాంతాల ప్రజలు జ్ఞాపకం చేసుకోండి. రాబోయే రోజులు సువాసన గల భూమిగా, యెహోవా దీవించిన సంఘముగా ఇది ఉండును గాక. యెహోవా దీవించిన చేని సువాసన నుంచి వచ్చును గాక. పరిమళాలు ముచ్చుల వాడి నుంచి వ్యాపించును గాక. వీరి పిల్లలు ఆరోగ్యంతో ఉందురు గాక. సకల బలహీనతలు యేసు నామములో కొట్టివేయబడును గాక. రోగములని యేసు నామములో బంధింపబడును గాక. ఆరోగ్యము యేసు నామములో కలుగును గాక. సమాధానము యేసు నామములో కలుగును గాక. నన్ను మరుగు చేసి మీరు మాట్లాడమని నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా. నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా. నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. చప్పట్లు కొట్టాం అందరం కూడా.
వైద్యుడా, గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా, కరుణించుమా యేసు కాపాడుమా, కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నా. నిన్నే నీ కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా, నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ కూడా గట్టిగా చప్పలు కొడుతూ పాడాలి, చప్పలు కొడుతూ గట్టిగా. సరే అందరూ కూడా సరేస్తండి, అందరూ కూడా పాడాలి. మీ అందరికి వచ్చిన పాటే కదా ఇది, అందరూ పాడండి. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. కష్టపడుతున్నాడో నాకు తెలుసు, దేవునికి కూడా తెలుసు. కనుక మరి ఈ యొక్క కార్యక్రమం మనం అద్భుతంగా జరిగింప చేయాలంటే మనం కూడా ఏం చేయాలి, అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి సహకరించాలి. హల్లెలూయా. మరి ఈ మారుమూల ప్రాంతంలో లోతట్టు కొండ ప్రాంతంలో ఇంత ఘనంగా జరిగిస్తున్నారు కదా. ఇక్కడ 10 మంది వస్తే అక్కడ రాజమండ్రి 1000 మందితో సమానం. ఒక్క వ్యక్తిని ఇక్కడ రక్షించగలిగితే అది చాలా అద్భుతం కదా. ఒక వ్యక్తిని రక్షించడం, కొండరెడ్డి వ్యక్తిని ఒక రక్షించడం ఎంత కష్టం తెలుసా. వాళ్ళ సంస్కృతి వేరు, ఆచారం వేరు, అన్ని వేరు కదా. యేసుప్రభు అంటే తెలియదు వాళ్ళకి అసలు. వాళ్ళ యొక్క సంస్కృతిలో నుంచి ఆచారాలను వదులుకొని యేసుప్రభుకు రావడం అంటే దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. ఈ మారేడుమిల్లి మండలంలో 1,00,000 మంది కొండరెడ్లు ఉన్నారు, 10 మంది మాత్రమే మారుమనసు పొందారు. ఇది పుల్లంగి, ఇది ఒక మండలమా? పుల్లంగి వేరు అనుకుంటా, పుల్లంగి వేరు, పుల్లంగి మారేడుమిల్లేనా? మొత్తం 1,00,000 మంది ఉన్నారు. కానీ ఎన్ని కొండరెడ్డి సంఘాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 4, 5 ఉన్నాయి అంతే కదా. తులస ఈ పక్కన ఒకటి, ఇది ఒకటి, ఆ పక్కన పూసివాడు, ఇలా ఉన్నాయి. కనుక ఈ 70 గ్రామాల కోసం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ 70 గ్రామాలు వెలుగును చూడాలి, యేసుప్రభు ప్రేమని తెలుసుకోవాలని. హల్లెలూయా. మొదట నుంచి 5 వచనాలు చదవండి. ఆయన నామమును ఆయన కంటి నామమును నొసల యందు నిలిపింపబడి ఉన్న నోట 44 వేదములు ఆయనతో కూడా ఉండేది. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముల ధ్వనితోనూ సమానమైన యొక్క శబ్దము పరలోకముల నుండి రాగా వింటేది. నేను వినిన శబ్దం వీణలు వాయించుచున్న వెనుకల నాదమును కూరినది. వారి సింహాసనం ఎదుటను, ఆ 4 జీవులు ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారున యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవనో అక్కడికెల్లా ఆయన వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకే మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట అబద్ధమును కనబడలేదు. వీరు అనిత్యులు. ఇంగ్లీష్లో చెప్తాను. 144,000 who had his name and his father's name written on their foreheads. I heard a sound from heaven like the sound of rush. The sound I heard was also like the harpists playing on their harps.
They were singing a new song before the throne and before the four living beings and the elders, and no one could learn the song except the 144,000 who have been ransomed from the world. These are the ones who have not defiled themselves with women for their virgins. They follow the Lamb wherever he goes. They have been ransomed from among humanity as first fruits for God and the Lamb. On their lips no lie was found. They were without defect. ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్తున్నా, ఇది మరియు నేను చూడగా, ఎవరు చూస్తున్నారంటే యోహాను అనే వ్యక్తి చూస్తున్నాడు. అతని పేరు ఏం పేరు? యోహాను. మీలో ఎవరికన్నా యోహాన్ అనే పేరుందా? ఉందా? యోహాన్ అనే పేరు పెట్టుకోండి. యోహాన్ అనే పేరు చాలా మంది, అంటే మండుచున్న అగ్ని అని అర్థము. యోహాను ఎలా చూస్తున్నాడు? పరలోకంలో ఆత్మరూపుగా వెళ్ళి చూస్తున్నాడు. అందరూ పైకి చూడండి. పరలోకం ఎక్కడుంది? పైన ఉంది, భూమి మీద లేదు కదా. శరీరము భూమి మీద ఉండి ఆయన ఆత్మ పరలోకం వెళ్ళి అవన్నీ చూస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ రక్తముతో, ఈ మాంసముతో, ఈ శరీరముతో, ఈ దేహముతో, ఈ ఎముకలతో, ఈ ప్రాణముతో పరలోకం ఎవ్వరూ వెళ్ళలేము. ఈ శరీరం విడిచిపెడితేనే పరలోకం మనం వెళ్ళగలము. అక్కడ వాళ్ళ శరీరము మహిమ శరీరము, మరణము లేని శరీరము. నేను కొంతకాలం జీవిస్తాను, తర్వాత మరణిస్తాను కదా. లోపల ఆత్మకి మరణం లేదు. హల్లెలూయా. పరలోక రాజ్యం వెళ్ళంటే శరీరంతో వెళ్ళం. శరీరం మార్పు చెంది మహిమ శరీరంగా మార్చబడి మాత్రమే మనం వెళ్తాం. యోహాను శరీరము పద్మాసు ద్వీపాల్లో ఉంది. చుట్టూ నీరు, మధ్యలో భూమి అక్కడ ఉంది. అతనిలో ఉన్న ఆత్మ పరలోకం వెళ్ళి అన్నీ చూస్తుంది. మీకు తెలుసా, యోహానికి పరలోకాన్ని చూపించినట్టు ఏ భక్తుడికి చూపించలేదు. హల్లెలూయా. పరలోకంలో ఎక్కడ తలుపు ఉంది, ఎక్కడ పునాది ఉంది, ఎక్కడ రాయి ఉంది, ఎక్కడ గుమ్మం ఉంది, ఎక్కడ జీవవృక్షం ఉంది, ఎక్కడ మన్నా ఉంది, ఎక్కడ దూతలు ఉన్నారు, ఎక్కడ దేవుడు ఉన్నాడు, పరదేశం ఉంది, అక్కడ నది ఉంది, సముద్రం ఉంది, అవన్నీ క్లియర్గా ఎవరికి చూపించాడు? యోహానికి మాత్రమే. హల్లెలూయా. ఈ యోహాను తీసుకెళ్ళి పెడుతున్న పాట మిగతా ఎవరో నేర్చుకోలేరు. ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. గొర్రె పిల్లను స్తుతిస్తూ, గొర్రె పిల్లకు సంబంధించి, గొర్రె పిల్ల యొక్క త్యాగాన్ని ఆధారం చేసుకుని, ఆయన రక్త తర్పణ ఆధారం చేసుకుని వాళ్ళు పాట పాడుతూ ఉంటారు. హల్లెలూయా. పరలోకంలో పాడే పాట సీక్రెట్గా ఉంది. పరలోకంలో పాడే పాట ఎలా ఉంది? సీక్రెట్గా. నాకు రచన ఎవరో మనకు తెలియదు. అర్థమవుతుందా? మన అక్కడ ఆర్కెస్ట్రా ఎవరో తెలియదు, ఇక్కడ ఆర్కెస్ట్రా అయితే తెలిసిపోయింది. కానీ చూడండి ఇంకేమంటున్నాడు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారిను స్త్రీ సాంగత్యం ఎరుగని వారినండి. స్త్రీ సాంగత్యం అంటాం అంటే పురుషులకైతే స్త్రీ సాంగత్యం ఎరుగని చెప్తాం. అంటే వీళ్ళకి వివాహ జీవితంతో సంబంధం లేదు. హల్లెలూయా. లోకంలో సంఘం చెడిపోయే టైం వచ్చేసింది, పాడైపోయే టైం ఆల్రెడీ పాడైపోతుంది. ఎలాగా? సువార్త అంటే వాక్యం బోధించడం తగ్గిపోయి పొగడ్తలో, లేదా తిట్లు, లేదా దూషణ, లేదా విమర్శన ఏది ఎక్కువైపోయింది కదా. వాక్యం చెప్పాలి కదా. యేసుప్రభు వాక్యమే కదా బోధించాడు, శిష్యులు వాక్యమే కదా బోధించారు. సంఘం వాక్యం వినలేకపోతుంది, వాక్యానికి అవకాశం దొరకట్లేదు. హల్లెలూయా. ప్రథమ ఫలము చూడండి, ఇక్కడ మామిడికాయలు ఉన్నాయా? మొట్టమొదటికాయలు, పనసకాయలు చాలా బలంగా ఉంటాయి కదా. అవును కదా. వీళ్ళు కూడా పెళ్లి కాని వాళ్ళు దేవుని కోసం బలంగా వాడబడతారు. హల్లెలూయా. వాళ్ళ టైం అంతా ఇచ్చేస్తారు, వాళ్ళ జీవితం అంతా ఇచ్చేస్తారు, వాళ్ళ ప్రాణం అంతా ఇచ్చేస్తారు, వాళ్ళ దేహం అంతా ఇచ్చేస్తారు, వాళ్ళ బ్రతుకంతా దేవుడిగా బ్రతుకుతారు. అప్పుడే మినిస్ట్రీలో ఎస్టాబ్లిష్ బాగా అవుతాయి. హల్లెలూయా. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. అబద్ధాలు ఆడడం ఎంత సులువు అంటే, ఆడతారు కదా అబద్ధాలు? ఆడతారా? అబద్ధాలు ఆడకూడదంట. అబద్ధాలు సైతాను పని. ఇంట్లో ఉప్పు ఉందనుకో, ఎవరో వచ్చి ఉప్పు అడిగారు అనుకో, లేదు అంటారు. ఉంది ఉప్పు కదా. ఇతరులకి ఇచ్చేవారిగా మారాలి, ఇతరులకి సహాయం చేసేవారిగా మారాలి, ఇతరులకి ప్రేమించేవారిగా మారాలి. దీవింపబడుగాక. గ్రామ పెద్దలు యేసుమెస్లో దీవింపబడు. అందరూ ఆమేన్ చెప్పండి. పిల్లలు యేసుమెస్లో దీవింపబడుదురు గాక. పొలములు యేసుమెస్లో ఫలించును గాక. పశువులు యేసుమెస్లో సమృద్ధిగా పాలించును గాక. ఈ స్థానిక దైవజనుడు శామ్యూల్ రెడ్డి అధికముగా యేసుమెస్లో ఫలించును గాక. ఆత్మ సంబంధ ఫలములతో నింపబడు గాక. ఈ చుట్టుపక్కల 70 గ్రామాలు యేసుమెస్సి నామములో ఉజ్జీవింపబడుదురు గాక. వారి జీవితాలు వెలుగులోకి వచ్చును గాక. వారి యేసుమెస్లో మార్పు పొందుదురు గాక.
ఈ గ్రామం ఒలీవ చెట్టు వలె చిగురించును గాక, అంజూరపు చెట్టు వలె చిగురించును గాక, ఆశీర్వాదాలతో నింపబడు గాక. ఈ యొక్క ముచ్చిలివాడ మార్నింగ్ స్టార్ సంఘం వేల మంది సంఘం యేసుమేసులో మార్చబడును గాక. చుట్టుపక్కల గ్రామాలకు తల్లి సంఘముగా ఇది మార్చబడును గాక. అనాథులకు ఆశ్రమించే సంఘముగా, బీదలను పోషే సంఘముగా ఇది యేసుమేసులో మార్చబడును గాక. ఇక్కడ మంచి అనాథ ఆశ్రమాలు యేసుమేసులో కట్టబడును గాక. అనేక మంది వచ్చి బైబిల్ కాలేజీ చదువుకుందరు గాక. ఆ విధంగా నిర్మాణాలు జరుగును గాక. ప్రస్తుతం మా స్థితి కొద్దిదే, కానీ తుదకు మహాభివృద్ధి మాకు యేసుమేసులో కలుగును గాక. అలాగే అనిత, జెఫన్యా, జోసన్ చెట్టు నీ కంచి నీ కాపుదల ఉండను గాక. ఇంత చక్కని అవకాశం దేవా నీకు వందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని మీరు దాన్ని జీర్ణింప చేయమని యేసుమేసి నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లును గాక. అభిషక్తులు, దైవజనులు, నా ప్రియ సహోదరికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే స్థానిక దైవజనులకు, ఆర్కెస్ట్రా వారికి, సంఘ సభ్యులకు అందరికీ కూడా నా ప్రేమ వందనాలండి. బాగున్నారు అందరూ? బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరి ఎందరికో లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి ఇటు రీతిగా మనందరినీ సంఘముగా, సమూహముగా మరి ఏర్పాటు చేసిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంతమందికి ఆకలేస్తుంది? ఎంతమందికి నిద్ర వస్తుంది? లేదు కదా? మీరు చాలా మంచివారు. మార్నింగ్ స్టార్ సంఘ సభ్యులు అంటే సిస్టర్ యొక్క భారాన్ని బట్టి మరి వారి యొక్క క్రమంలో పెరుగుతున్న మీరందరూ కూడా మా అందరికీ మాదిరిగా ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తంలో, దేవుని ఏర్పాటులో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నారు, కానీ దేవుని దృష్టిలో మీరు ఉన్నతులండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎంతగానో మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మరి సిటీలో మేము కూడా పరిచర్య చేస్తాం రాజమండ్రి ప్రాంతంలో. మరి నా పేరు జ్యోత్స్న, యేసు కోసం నాశ అనే మినిస్ట్రీస్ ద్వారాగా పరిచర్య చేస్తున్నాను. నా భర్త పోలీస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ పోలీస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. నేను ఒక సువార్థికురాలిగా, అలాగే సంఘం కూడా ఉంది. ఈ పరిచర్యలో మేము అనేక ప్రాంతాలు మరి సిటీస్లో మేము పరిచర్య చేస్తుంటే సిస్టర్ సిటీలో పెరిగి మారుమూల ప్రాంతంలో, ఈ అడవి ప్రాంతంలో మరి మిమ్మల్ని అందరినీ ప్రేమించి దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకురాలను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రేష్టమైన పరిచర్యను బట్టి, ఈ గొప్ప పరిచర్యను బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవాది దేవునికే చెల్లును గాక. చూడండి, నాకు ఇచ్చిన సమయము చాలా కొద్ది సమయము, కాబట్టి నేను ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడి మన దేవునికి ఉన్న ఒక గొప్ప పేరును మీకు పరిచయం చేసి నేను నా సమయాన్ని ముగిస్తాను. చూడండి, మన దేవునికి ఎన్నో గొప్ప పేర్లు ఉన్నాయి కదా. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడు. చెప్తారా మీరు? ఆలోచనకర్త, అద్వితీయ సత్యదేవుడు, చాలా చాలా పేర్లు ఉన్నాయి. చూడండి, నాకు ఒక పేరుని జ్ఞాపకం చేస్తాను. దావీదు అంటాడు కదా, 65వ దావీదు కీర్తన 2వ వచనంలో చదువుతారు ఎవరైనా? ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మన దేవుడు ఎవరంటండి? ప్రార్థన ఆలకించే దేవుడు అంట. ఎందుకంటే మన దేవుడు ఒక్కడే సజీవుడైన దేవుడు. ఆయన మాత్రమే జీవము కలిగిన దేవుడు. ఆయన మాట మాత్రమే జీవము కలిగిన మాట, మనలను బ్రతికించే మాట. ఈ లోకంలో ఎంతమందో దేవతలు, దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు, కానీ ఏ ఒక్కరికి ప్రార్థన ఆలకించే దేవుడు అని కానీ, ప్రార్థన ఆలకించే దేవత అని కానీ పేరు ఉన్నదా? మీకు తెలుసా అండి? ఈ దేవత ప్రార్థన ఆలకించే దేవత అని
మీకేమైనా తెలుసా? మరి నాకైతే తెలియదు. 3 కోట్ల మంది దేవతలు ఉన్నారట. ఇంకా ఎక్కువ మంది కూడా ఉండుంటారు. ఎందుకంటే రోజుకొక మహిమలు చేసేవారు పుట్టుకొస్తున్నారు. కానీ ఏ ఒక్కరికి కూడా ప్రార్థన ఆలకించే దేవుడు అని పేరు లేదు. కానీ మన దేవునికి ఒక్కడే ఆ ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకే యెషయా అంటాడు కదా 59వ అధ్యాయంలో, విననేరక ఉండినట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపక నేరక ఉండినట్లు నా హస్తము కురుచ కాలేదు అంటాడండి. అంటే మన దేవుడు ఎవరండి? వినగలిగిన దేవుడు. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదంట. అంటే ఆయన మాత్రమే చెవులు కలిగిన దేవుడు, ఆయన మాత్రమే వినగలిగిన దేవుడు. నా మనవులను నా ప్రార్థనను ఆలకించే దేవుడు మన దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. కాబట్టి మనము ప్రార్థన చేస్తే మన పరిస్థితిని మార్చగలిగింది మన ప్రార్థనేనండి. మన భక్తి జీవితమే మన పరిస్థితిని మార్చగలదు. అటువంటి నా ప్రార్థనే మరి నా బ్రతుకును మార్చింది, నా జీవితాన్ని మార్చింది. ఎక్కడో నశించిపోవలసిన నేను, మరి ఎప్పుడో మరణానికి అప్పగించబడవలసిన నేను, 2 సార్లు ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకుంటున్న నేను ఈరోజు 5 దేశాలు మరి తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో మరి దేవుని సేవకురాలుగా వాడబడటానికి కారణం ఏంటంటే నేను అర్హురాలినని కాదు, కానీ దేవుని యొక్క కృప మాత్రమే. నా ప్రార్థన నా బ్రతుకును మార్చింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రార్థన నా జీవితాన్ని మార్చింది. నేను చాలా క్లుప్తంగా నా సాక్ష్యాన్ని చెప్తాను. మరి నాకు అవిటితనంతో పుట్టిన బిడ్డ ఉంది. నాకు ఆ పోలియో కాళ్ళతో, పోలియో చేతులతో నాకు కుమార్తె జన్మించింది. మేము పుట్టుక క్రైస్తవులం. భక్సింగ్ గారి సహవాసంలో మరి నా తల్లి నన్ను కన్నీటి ప్రార్థనలో పెంచింది. మా నాన్నగారు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా తాతయ్య గారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అయినప్పటికీ కూడా మరి మేము భక్తి జీవితంలోనే పెరిగాము. మరి నేను దినకరన్ గారి మీటింగ్స్లో, కేఏ పాల్ గారి మీటింగ్స్లో క్వైర్ టీంలో ఉంటూ మరి నేను భక్తిగానే ఉన్నాను. కానీ మరి నాకు అవిటితనంతో ఒక బిడ్డ పుట్టింది. చిన్నప్పటి నుంచి కూడా 10th క్లాస్ చదువుతున్న దగ్గర నుంచి కళల ద్వారాగా, దర్శనాల ద్వారాగా దేవుడు నాతో మాట్లాడడం జరిగేది. కానీ నా ఆత్మీయ స్థితి ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడని నాకు తెలియదు. ఇవి కళలు, దర్శనాలని కూడా నాకు తెలియదు. ఎందుకంటే కొంచెం లోకానుసారమైన జీవితమే. ఆదివారం మందిరానికి వెళ్తే వారమంతా మరి కాలేజీకి వెళుతూ మరి లోకానుసారమైన జీవితాన్ని జీవించాను. నాకు ఈ కళలు నెరవేరుతున్నాయని తెలుసు, కానీ ఇది వాక్యానుసారమైందని నాకు తెలియదు. అది దేవుని ద్వారాగా వస్తుందని కూడా నాకు తెలియదు. అయితే నాకు వివాహానికి ముందే ఒక కుమార్తెని నేను చూశాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా. నేను అంటున్నా ఒక దైవజనురాలతో, అమ్మ ఈ పాప కాళ్ళు చాలా అసహ్యంగా ఉన్నాయి, ఈ పాప చాలా అసహ్యంగా ఉంది, ఆ పాపని మీరు ముట్టుకోకండి, అక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం అని అంటున్నాను నేను. ఆవిడ అంటున్నారు కదా, లేడి కాళ్ళ వల్లే దేవుడు ఈ బిడ్డ కాళ్ళను తయారు చేస్తాడు అన్న మాట మాత్రమే నాకు గుర్తుంది. కానీ తర్వాత ఏం జరిగిందో, ఆ కళ ఏంటో కూడా, ఆ భావం ఏంటో నాకు తెలియదు. నాకు వివాహం జరిగింది. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్ నేను చదువుకున్నాను. వివాహం అయిన తర్వాత నేను కాలేజీకి వెళ్తూ వస్తూ ఉంటుండగా మరి నేను గర్భవతిని అయ్యాను. ఎప్పుడైతే గర్భవతిని అయ్యానో ఒక పెద్ద సర్పము, చాలా పెద్ద సర్పము నన్ను తరుముకుంటూ వచ్చేదండి. నాకు నైట్ అంతా నిద్రపోయినట్లుగా ఉండేది కాదు, కానీ భయంతో నేను పడుకుంటూ ఉండేదాన్ని. పగలు నిద్రపోయిన అదే కళ, రాత్రి నిద్రపోయిన అదే కళ వచ్చేది. పాము అంటే మనందరికీ భయమే కదా, ఎవరికైనా ఇష్టమా? కాదు కదా. పాము అంటే క్రైస్తవులంగా మనకి ఒక శోధన, ఒక కష్టము, అపవాదికి సూచనగా కనబడుతూ ఉంది. అయితే నాకు ఏదో జరగబోతుందని అర్థమవుతుంది, కానీ ఏమి జరుగుతుందో నాకు తెలియదు. నేను అప్పటికే సండే స్కూల్ పరిచర్యలో ఉన్నాను, ఆ సేవలో ఉన్నాను, సువార్త ప్రకటించేదాన్ని, సెంట్రల్ జైలుకి వెళ్ళి కరపత్రికలు పంచేదాన్ని, రోడ్డు పైన చిన్న చిన్న న్యూ టెస్టిమెంట్స్ మరి నాకు వస్తూ ఉంటే వాటిని పంచుతూ ఉండేదాన్ని. అంటే అమ్మగారు మరి తెలియదు అన్నాను. అంటే ఎందుకన్నా సంవత్సరానికి ఒకసారైనా పెట్టుకోవాలి కదా, పండుగలు లేవు, మరి సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటే బలపరిచినట్టు ఉంటుంది, వాక్యం విన్నట్టు ఉంటుంది అని ఒక ఆలోచన కలిగిన తర్వాత ఏమైందంటే, అమ్మ నేను ప్రార్థన పెట్టుకుంటాను, 25 తారీఖులో పెట్టుకుంటాను అంటే, అలక్క తమ్ముడు నేను ప్రేయర్ చేస్తాను, జూన్ 1వ దినంలో ప్రార్థన ఏర్పాటు చేసుకుందాము అని చెప్పారు.
మరి చెప్పిన తర్వాత సరే అమ్మ అన్నాను. మరి అన్న తర్వాత మరి మీకు ఖర్చులు బాగా ఎక్కువైపోతాయి కదా, మీకు అటు చాలా రేట్లు ఉంటాయి అని కూరగాయలకు కానీ రైసు బ్యాగులు తీసుకోవాలంటే చాలా అయిపోతాయి అని అన్న తర్వాత ఏమైందంటే, సరే అండి మేము కూడా మా నాన్నగారి దాంట్లోది దశమ భాగము తీసి 4,000 వస్తాయి నెలకు, ఆ దాంట్లోది నేను కొని మీకు ఇస్తానని చెప్పిన తర్వాత నిజంగా మరి మా ప్రార్థన ద్వారా, అమ్మగారి ప్రార్థన ద్వారా మరి ఎంతోగానో మరి మరి ఖర్చులు అనేటివి మరి అందించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రార్థన పెట్టుకోవడము మనుషుల ద్వారా కాదు కానీ దేవుని యొక్క ద్వారానే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఉత్త ఆలస్యంతో మరి చేసేది కాదండి. దేవుడు ఏ ప్రాంతంలో దేవుడు నివసించాలనుకుంటున్నాడో ఆ స్థలంలో దేవుడు నివసించాలని అనుకుంటున్నాడు. ప్రేమ దేవులారా, హల్లెలూయా. చూడండి ప్రేమ దేవులారా, అదేవిధంగా మరి ఒక 5 నిమిషాలు వాక్య భాగం చదువుదాం. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. నేను నా పూర్ణ హృదయముతోను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించుదాను. నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కరించుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. చాలండి. హల్లెలూయా. చూడండి ప్రేమ దావీదు అంటున్నాడు, నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. ప్రేమ దేవులారా, మనము కూడా దావీదు ఏ హృదయంతో చెల్లించడట అండి? పూర్ణ హృదయం. పూర్ణ హృదయం అంటే మన హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి. పరిశుద్ధమైన హృదయంతో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. అతి ఉన్నతమైన స్తుతులు మన హృదయాన్ని శుద్ధిపరుస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవతలు ఎదుట నిన్ను కీర్తించుతాను. ఇప్పుడు మన చుట్టూ ఏమున్నాయండి? దేవతలు ఉన్నాయి. మరి ఆ దేవతల ఎదుట కూడా ఎవరు? దావీదు నిన్ను కీర్తిస్తున్నాడట, దేవునికి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రేమ దేవులారా, నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేస్తున్నాను. పరిశుద్ధ ఆలయం అంటే దేవుని లేపింది. ఎందుకు లేపిస్తున్నా అంటే, లేదు ఇలా శబ్దాలు వస్తున్నాయి, వర్షం వస్తుంది అంటుంది. అయితే నేనేం చేయను అని అనుకున్నా. అయితే ఏమైపోయిందంటే, ప్రార్థన చేయాలి. రేపటికి నేను చుట్టుపక్కల ఒక 300 మందికి పిలిపించుకున్నాను. ప్రువా ఏంటి మరి రేపటి కార్యం ఆగకూడదు ప్రువా అని మోకరించి అరగట ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసిన మరలా ఇంకా ఎక్కువ అయిపోతుంది. మరోసారి ప్రార్థన చేశాను. దేవుని చిత్తం అయితే అన్ని కూడా మరి నేను ఆపేది లేదు, చేసేది లేదు. దేవుని చిత్తం అయితే దేవుని కార్యాలు ఇళ్ళకి జరుగుతాయి. కురిస్తే కురిపించి ప్రభువా అని చెప్పడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అది మొత్తం వచ్చేసిందండి. వచ్చిన తర్వాత మనం ఆపుతామండి? ఆపలేము. అది ఏ సమయంలో కురుస్తుందో, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అదే విధంగా మరి దేవుడు మరి ఆ ఉదయకాల సమయంలో కూడా మరి ఆ కరెంటుకి బాధపడుతున్నాను. అన్ని సౌండ్ సిస్టమ్ పెట్టుకున్న ప్రభువా ఏంటి ప్రభువా అని ఆయన కూడా అనే గారు వచ్చారు. తమ్ముడు సౌండ్ సిస్టమ్ మరి కరెంట్ ఇది అంటే ఫోన్ చేసామయ్యా, సిగ్నల్ వచ్చిపోయిందని అంటే మరి మరలా లైన్ మెన్ ఫోన్ చేశాను. అని ఎన్ని గంటలు వస్తుందంటే 12 తమ్ముడు అని అన్నారు. అయితే ఇంకా ఎక్కువైపోతుంది సమయము. అయితే మళ్ళీ 4,000 ఇచ్చేసి జనరల్ పంపించాము. చెల్లా పూర్తి మాట్లాడాము. రేటు అని 6,000 అన్నారు. ఆయన కూడా పిచ్చి చేసిన తర్వాత బండిలో ఎక్కించారంట. మరి ఆ సమయంలో కరెంట్ ఇచ్చింది. వచ్చిన తర్వాత మరి ఫోన్ చేసిన మళ్ళా కరెంట్ ఎంతో దేవుడు మరి ఈ యొక్క స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా నాయన. మమ్మల్ని ఇక్కడ క్షేమకరంగా తీసుకొచ్చి ప్రభువా నీ సేవకురాలు నిలబడి ప్రభువా నాయన వాక్యం సందేశాన్ని అందించిన దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా నాయన. విన్నబడిన వాక్యం ప్రభువా ప్రజలందరికీ నాయన పెద్ద చెల్లించి చేసిన దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాళ్ళ మన నేత్రాలు కూడా మీరు వెలిగించమడుగుతున్నాను ప్రభువా నాయన. ఆ వాక్యం నడుచుకుని
కనుగొనే మనసు బిడ్డలందరికీ మీరు దయచేయమడుగుచున్నాను ప్రభు నాయన. అలాగే ఇంకో సిస్టర్ చెప్పిన సాక్ష్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాను ప్రభు. ఎంత గొప్ప సాక్ష్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాను ప్రభు. నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. శామ్యూల్ రెడ్డిని జ్ఞాపకం చేసుకోండి. తను ఎంతగానో కష్టపడి ప్రభు అని నీ మీటింగ్ పెట్టి ఉన్నాడు ప్రభు నాయన. ఆ కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించమడుగుచున్నాను ప్రభు నాయన. నీ దీవెన వర్షాన్ని కుటుంబానికి దాయిచ్చేయమడుగుచున్నాను ప్రభు. ఆ మార్నింగ్ స్టార్ చర్చ్ బిడ్డలందరూ కూడా మీరు దర్శించమడుగుచున్నాను ప్రభు నాయన. సంఘాన్ని మీరు అభివృద్ధి పరచమడుగుచున్నాను, చిగురింప చేయమడుగుచున్నాను, ఫలింప చేయమడుగుచున్నాను ప్రభు. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమడుగుచున్నాను ప్రభు. నీ ఆత్మ కుమ్మరింపు దాయిచ్చేయమడుగుచున్నాను. ప్రతి దురాత్మ నుంచి విడిపించండి, దుష్టశక్తుల నుంచి విడిపించండి, అంధకార శక్తుల నుంచి విడిపించమడుగుచున్నాను ప్రభు. ఎంతో నాయన లేట్ అయినా ప్రభు క్రమంగా జరిపించిన దేవా నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభు నాయన. వాద్యాలు వాయించిన బిడ్డలను కూడా మీరు దర్శించమడుగుచున్నాను, పాటలు పాడిన బిడ్డలను కూడా మీరు దర్శించమడుగుచున్నాను ప్రభు. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాను. కానుకలు ఇష్టపడిన కానుకలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాను ప్రభు. మేము ప్రయాణం వెళ్ళొచ్చిన మా ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండమడుగుచున్నాను ప్రభు నాయన. ఈ ముచ్చిన వాటిని మీరు దీవించమడుగుచున్నాను, ఆస్వాదించమడుగుచున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమడుగుచున్నాను ప్రభు. నీ ఆత్మ కుమ్మరింపు మీరు దాయిచ్చేయమడుగుచున్నాను ప్రభు నాయన. ఎంతో చక్కగా చెప్పిన నీ సేవకురాలు నాయన మీరు జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాను ప్రభు. ఆ వాక్యాన్ని విని ప్రభు మనసులో భద్రపరిచిన మనసు దాయిచ్చేయమని, ఆ వెనగల చెవులు వెలుగు దయచేయమని, మేలు చేయమని, సహాయం చేయమని త్వరలో రాన క్రీస్తు మిక్కిలింతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ ఆహారం మీద గొర్రెల రక్తాన్ని ప్రోక్షిస్తూ నీ కంచిని కాకలు ఈ ఆహారం ఇచ్చేవానికి మారు రక్షణ ఆరోగ్యం దయచేయమని విశ్వమెత్తి జ్ఞాపకం చేసుకో. గొర్రెల రక్తాన్ని ప్రోక్షిస్తున్నా నీ కంచిని కాకలు ఉంచి మంచిగా ఆహారం చేసిన దీవించి ఆస్వాదించి తినచుండగా మంచిగా జీర్ణమయ్యి వారి జీవితాల్లో ఆరోగ్యం దయచేసి మారు దయచేయాలి. ఇవి మాకు ఇచ్చిన వందనాలు చెల్లిస్తూ విశ్వమెత్తి నామంలో వేడుకుంటున్నాను. ప్రేమ గల ప్రభువా ఈ కోరిని జ్ఞాపకం చేసి తినచుండగా వారికి మంచి ఆరోగ్యం దగ్గర భద్రపరిచి వారి విజయం వచ్చి విశ్వమెత్తి నామంలో వేడుకుంటున్నాను.